అసలు అబ్దుల్ ఏం పని చేస్తాడో కూడా మాకు తెలీదు. ఎవరో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు. అసలు అబ్దుల్ అనే పేరు ఒరిజినలో కాదో కూడా తెలీదు. అతన్ని నమ్మి మీరు 2 ఇయర్స్గా అతని కోసం పనిచేస్తున్నారా? మీకు అవసరానికి మించి డబ్బులు ఇస్తున్నాడంటే ఏదో తప్పు జరుగుతుందని అర్థం చేసుకోలేకపోయారా? అర్థమైనా మనకెందుకులే, డబ్బులొస్తున్నాయి కదా చాలు అనుకున్నారా? సారీ సార్, మొదట్లో మాకు అనుమానం వచ్చింది, కానీ మేము వేల కోసం కష్టపడే పనులకి లక్షలు ఇస్తామంటే కారణం తెలుసుకోవాలనిపించలేదు. మీరు షూట్ చేసిన అతను చనిపోయాడు తెలుసా? దానికి మీకు జీవితాంతం జైలు శిక్ష పడుతుంది. ఏం మాట్లాడుతున్నారు మేడం? మాకేం సంబంధం లేదు. అబ్దుల్ చెప్తేనే మేము అక్కడికి వెళ్ళాం. ప్రాంక్ అనుకుని పాటిల్ని షూట్ చేశాం. అతను చనిపోయే వరకు మాకు కూడా తెలియదు మేడం, మా చేతుల్లో ఉన్నది ఒరిజినల్ గన్ అని. ఎవరో తెలియని మనిషి చెప్పాడని మీరింకొక మనిషిని చంపేశారంటే కోర్టు నమ్ముతుందనుకుంటున్నారా? మీలాగే ఆ రౌడీలకు కూడా ఆ అబ్దుల్ ఎవరో తెలుసుండరు. అంటే ఆ అబ్దుల్ని పట్టుకునే వరకు మీరు ఈ కేసులో నేరస్తులే. అబ్దుల్ని పట్టుకోవడానికి మీ దగ్గర ఏ దారి లేదంటున్నారు. మీరు ఈ కేసు నుంచి బయటపడాలంటే మీకున్నది ఒకటే మార్గం. ఆ అబ్దుల్ని పట్టుకోవడానికి మీరు మాకు హెల్ప్ చేయాలి. వాడు కోర్టులో నిజం ఒప్పుకోవాలి. ఇప్పుడు బాగా ఆలోచించి చెప్పండి. అబ్దుల్ గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా వాణ్ణి పట్టుకుని కోర్టు ముందు నిలబెట్టే బాధ్యత మాది. సార్, ఎంత ఆలోచించినా ఆ అబ్దుల్ గురించి ఏమీ గుర్తు రావడం లేదు. ఇప్పుడు అర్థమవుతుంది సార్. ఇలాంటి ఒక రోజు వస్తుందని వాడికి తెలిసే మా దగ్గర చాలా జాగ్రత్తగా ఉన్నాడు. వాడు మాకు ఫోన్ చేసిన నెంబర్ తప్ప వాడి గురించి మాకేం తెలియదు మేడం. ఏంటి, వాడి ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర? ఉంది మేడం. నంబర్ చెప్పు. 9342 మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది జేడి. ఓకే, వెంటనే ఆ నంబర్ని కిరణ్కి పంపి సిమ్ ఎవరి పేరు మీద ఉందో, లాస్ట్ లొకేషన్ ఎక్కడుందో ట్రేస్ చేయమని చెప్పు. ఆ నెంబర్ గురించి ప్రతి డీటెయిల్స్ నాకు తెలియాలి. ఓకే జేడి. మీరు పోలీసులకి దొరికిపోయారని ఈ పాటికి అబ్దుల్కి తెలిసిపోయి ఉంటుంది. అందుకే తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అంటే ఇప్పటి నుంచి మేము ఈ మర్డర్ వెనక ఎవరున్నారో తెలుసుకునేంత వరకు మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కేసు అయ్యే వరకు మీరు నా కస్టడీలో ఉంటారు. ఎవరితోనూ మాట్లాడకూడదు, బయటికి వెళ్ళడానికి ట్రై చేయకూడదు. కాదు కూడదు అని నాకు తెలియకుండా ఏదైనా చేస్తే మాత్రం నేను మిమ్మల్ని వదిలేస్తాను. వాళ్ళే వచ్చి మీ సంగతి చూసుకుంటారు. లేదు మేడం, మేము మీరు చెప్పినట్టే వింటాం. ఒకసారి తెలియకుండా తప్పు జరిగింది, ఈసారి అలా జరగదు. మా వల్ల ఒక మనిషి ప్రాణాలు పోయాయంటేనే చాలా బాధగా ఉంది. అబ్దుల్ని పట్టుకోవడానికి మీకు ఏ హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం. ఓకే, వెళ్ళి కార్లో కూర్చోండి. జేడి, కిరణ్కి నంబర్ ఇచ్చాను. డీటెయిల్స్ తెలియగానే మనకి ఇన్ఫార్మ్ చేస్తా అన్నాడు. ఓకే, నీకేమనిపిస్తుంది కేడి? వీళ్ళు చెప్పిన మాటలు నమ్మొచ్చంటావా? ఇప్పుడే ఆన్లైన్లో చూశాను జేడి. వీళ్ళు చెప్పినట్టు లాస్ట్ 2 ఇయర్స్ నుంచే ప్రాంక్ ఛానల్ యాక్టివ్లో ఉంది. నాకు అర్థం కాంది ఏంటంటే 2 ఇయర్స్ ముందు వీళ్ళని పనిలో పెట్టుకుని ఇప్పటి వరకు వేరే ఎవ్వరినీ చంపించకుండా పాటిల్ని మాత్రమే ఎందుకు చంపించాడు? ఎందుకంటే పాటిల్ని చంపించాలనుకునే ప్లాన్ 2 ఏళ్ల ముందేసింది కేడి. ఏం మాట్లాడుతున్నావు జేడి? పాటిల్ని చంపాలని 2 ఏళ్ల ముందు ప్లాన్ చేసి ఇప్పుడు చంపారా? అవును కేడి, వీళ్ళని పనిలో పెట్టుకుని లక్షలిచ్చింది ఇప్పుడు పాటిల్ని చంపడానికే. అంటే పాటిల్ని చంపాలనుకున్నదెవరో ఈ ప్రపంచానికి తెలియకూడదని ఇంత జాగ్రత్త పడింది ఎవరు? ఇంత ఓపిగ్గా ఉండి పాటేల్ గురించి ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలిసిన మనిషి అసలెవరు? ఆ అబ్దుల్ని పట్టుకుంటే మన క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి కదా.
అవును, ఈ 2 ఏళ్ల ఓపిక వెనుకున్నది ఎవరు? పదకేడి. ఏం ఆలోచించావమ్మా కౌశికి? అర్థం కావడం లేదు బాబాయ్. యువరాజ్ని ప్రాజెక్ట్ లీడ్గా చేయడానికి నాకే ప్రాబ్లం లేదు బాబాయ్. కానీ యువరాజ్ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయలేకపోతే మనం కోల్పోయేది ప్రాజెక్ట్ మాత్రమే కాదు, షేర్ హోల్డర్స్ నమ్మకం కూడా. ఆ తరువాత కంపెనీ విషయంలో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఆపలేం. అందుకే ఇంతలా ఆలోచిస్తున్నాను బాబాయ్. హెడ్ చేయకపోతే యువరాజ్ మాట వినేలా లేడు. ఒక్కసారి యువరాజ్ని హెడ్ని చేశాక వాడు ఏ తప్పు చేసినా మళ్ళీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యువరాజ్ని ఎప్పటికీ నమ్మరు. వాడు మీ పోస్ట్లో కూర్చోవడానికి రెడీగా లేడు బాబాయ్. నాకిలా జరిగినందుకు దేవుణ్ణి నిందించాలో, వాడిలా పెరిగినందుకు యువరాజ్ని తిట్టాలో, అసలు వాడిలా తయారవడానికి కేదారి అని, కేదార్ ఇంట్లోకి రావడానికి నేను కారణమైనందుకు నన్ను నేను అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఊరుకోండి బాబాయ్, ఇందులో మీ తప్పేం లేదు. నేనే ముందు నుంచి యువరాజ్ని బలవంతంగా అయినా ఆఫీస్కి తీసుకెళ్ళి బాధ్యతలు నేర్పించుంటే ఇవాళ వాడు అర్థం చేసుకోకుండా మాట్లాడేవాడు కాదు. ఒక్కసారి రావు అంకుల్తో యువరాజ్ గురించి మాట్లాడతాను. హ్మ్. హలో అంకుల్, నాకు ఒక చిన్న ఫేవర్ కావాలి. బాబాయ్ ప్లేస్లో యువరాజ్ని ప్రాజెక్ట్ లీడ్గా చేస్తే ఎలా ఉంటుంది? అవును అంకుల్, యువరాజ్కి నేనన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే. ఏం బా హ్మ్. అమ్మి ఏం నిర్ణయించుకుంటాది? రావు గారితో మాట్లాడుతుంది. మన కంపెనీలో మన ప్రాజెక్టుకి ఎవరు లీడ్గా ఉండాలనేది కంపెనీలో పనిచేసే వాళ్ళని అడగడం ఏంటి మావయ్య? కంపెనీలో పనిచేసే వాళ్ళని అడగడం లేదమ్మా, కంపెనీ కోసం పనిచేస్తున్న వాళ్ళని అడుగుతుంది. కంపెనీ అంతా కౌశికి చేతిలోనే ఉండదు కదా. నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పి తప్పించుకుందామని ఇదంతా చెప్తా ఉంటావా? ఏ, నీకు నచ్చిందనుకో, నేను నీకు సమాధానం చెప్పలేను. అమ్మా నిష్క, ఎక్కువసేపు నిలబడకూడదేమో, కూర్చోమ్మా. పర్లేదు మావయ్య, నాకిప్పుడు బానే ఉంది. అక్క, రావు అంకుల్తో మాట్లాడావాక? ఏమన్నారు? నువ్వు వస్తానంటే రావు గారు మాత్రం ఏమంటాడబ్బోడా? మీ నాయన కుర్చీలో కూర్చునేదానికి నువ్వే కరెక్టు, వెంటనే ఆఫీస్కి తోడుకొని రమ్మని చెప్పుంటాడు. అంతే కదమ్మీ? లేదు పిన్ని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోవడం చాలా కష్టం అంటున్నారు.